ఈ రోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. డేర్ ఆర్ డై అనే ఛాలెంజెస్ రౌండ్ మొదలవుతుంది. ఫస్ట్ ఛాలెంజ్ చెత్త ఛాలెంజ్ తీసుకొచ్చారు. ఫస్ట్ డేరే చాలా చెత్త డేర్ ఇచ్చారు. లిటరల్ గా చెత్త డేరే. ఈ డేర్ లో 3 లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ లెవెల్ వచ్చేసి 7 రోజులుగా కుళ్ళబెట్టిన కూరగాయల్ని ఒక డబ్బాలో వేస్తారు. ఆ డబ్బాలో మనం మొహం పెట్టి ఉంచాలి. లిటరల్లీ ఆ కంపుని పీలుస్తూ ఉండాలి. ఇందులో లెవెల్ 2 ఏంటంటే ఆ కంపు భరిస్తూనే మనకు ముందు ఒక చిన్న టేబుల్ మీద ఆలుగడ్డలు పెడతారు. ఆ ఉడకబెట్టిన ఆలుగడ్డల్లో చిన్న చిన్న పేపర్స్ మీద ఒక 3 నెంబర్స్ ఉంటాయి. ఆ 3 నెంబర్స్ కలెక్ట్ చేయడంతో లెవెల్ 2 అయిపోద్ది. దీని నుంచి లెవెల్ 3 ఏంటి అంటే దానికి ముందు ఒక వుడెన్ బాక్స్ ఉండిద్ది. దానికి ఒక నెంబర్ లాక్ ఉంటుంది. ఆ నెంబర్ లాక్కి ఈ 3 నెంబర్స్తో కాంబినేషన్స్ ట్రై చేసి ఎవరైతే ఫాస్ట్గా ఆ లాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న జ్యూస్ని తాగేసి ఆ గ్లాస్ని ఇలా పట్టుకొని ఒక 5 సెకండ్స్ వెయిట్ చేస్తారో వాళ్ళే విన్నర్ అనమాట. ఈ గేమ్లో వచ్చేసి 2 పార్టిసిపెంట్స్ కావాలి అన్నారు. ఒకళ్ళు వచ్చేసి శాలిని వచ్చారు, ఇంకొకరు అమన్ వచ్చారు. కంపు భరించే లెవెల్ వరకు ఇద్దరు సిమిలర్ గానే భరించారు. రెండో లెవెల్కి వచ్చేసరికి అమన్ యాక్చువల్గా ఫాస్ట్ గా ఆ పేపర్స్ అన్ని తీశాడు. బట్ ఆ వాటిలో 2 నెంబర్లే దొరికాయి. ఈ లోపు శాలిని ఫాస్ట్ గా తీసేసి ఆ 3 నెంబర్లు పిక్ చేసేస్తుంది. సో నెంబర్ లాక్ అయితే ఫస్ట్ శాలిని ఓపెన్ చేసేసి జ్యూస్ తాగేసి టాప్ 4 కంటెండర్ గా సెలెక్ట్ అయిపోయింది. అమన్ భయ్య గట్టి ఎఫర్ట్స్ పెట్టాడు. నెక్స్ట్ డేర్ స్టార్ట్ చేసే ముందు అందరినీ బ్రేకప్ స్టోరీస్ అడిగారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ కథలు చెప్పారు. ఈ కథ చెప్పేటప్పుడే అర్థమైపోయింది పెంట్ల చేసే డేర్ లాగే ఉంది అని చెప్పి. డేర్ ఏంటంటే వాళ్ళ ఎక్స్ కి ఫోన్ చేసి నేను నిన్ను మిస్ అవుతున్నాను, మన ఇద్దరం మళ్ళీ కలిసిపోదాం అని అడగడం. వినటానికి చాలా ఈజీగానే ఉంది కానీ నిజంగా పెయిన్ అనుభవించిన వాడికి ఆ మాట అడగడం చాలా కష్టం. బట్ ఈ డేర్ చేయడానికి కూడా నలుగురు ముందుకు వచ్చారు. రోహిత్, సృష్టి, దీపక్, గాయత్రి ఈ నలుగురు ముందుకు వచ్చారు. నలుగురు డేర్ చేయలేరు కాబట్టి ఆ నలుగురు ముందు ఒక బెల్ పెట్టారు. ఆ బెల్ ఎవరు ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళకే ఈ ఛాన్స్ ఇస్తా అన్నారు. ఆ బెల్ ఫస్ట్ రోహిత్ పట్టుకున్నాడు. రోహిత్ తన ఎక్స్ కి కాల్ చేశాడు. బట్ ఆమె కాల్ ఎత్తలేదు. నెక్స్ట్ మళ్ళీ బెల్ టాస్క్ పెడితే ఈసారి దీపక్ పట్టుకున్నాడు. దీపక్ కూడా ఫోన్ ట్రై చేశాడు. అతని ఫోన్ కూడా కలవలేదు. నెక్స్ట్ మళ్ళీ బెల్ టాస్క్ పెడితే సృష్టి పట్టుకోవడానికి ట్రై చేసింది. ఈ లోపు గాయత్రి బెల్ని పట్టేసుకుంది. బట్ గాయత్రి ఫోన్ కూడా తన ఎక్స్ లిఫ్ట్ చేయలేదు. ఫైనల్ గా సృష్టికి ఛాన్స్ వచ్చింది. సృష్టి వాళ్ళ ఎక్స్ అయితే ఫోన్ ఎత్తాడు. అతనితో చాలా సేపు డిస్కషన్ జరిగింది. నాకు ఆ డిస్కషన్ అంతా విన్న తర్వాత ఆ అబ్బాయి చాలా పాపం అనిపించింది. అంటే లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయిన వాడిని మళ్ళీ ఫోన్ చేసి గెలకటం అనే ఫీలింగే వచ్చింది. ఏ మాట మాట సృష్టి కూడా బ్యాడ్ గానే ఫీల్ అయింది. బట్ ఆమెకి వేరే ఆప్షన్ లేదు, చేయాల్సిందే. సో ఆమె అయితే టాప్ 5 కంటెండర్ గా వెళ్ళిపోయింది. నెక్స్ట్ డేర్ వచ్చేసి టాటూ డేర్ అన్నారు. ఒక 10 మంది పరిగెత్తుకుంటూ వచ్చారు నేనే ఇచ్చుకుంటా అని. అయితే నవదీప్ వచ్చి ఎక్కడో కాదు 4 హెడ్ మీద వేయించుకోవాలన్నారు. అప్పటికి 10 మందిలో ఒక్కళ్ళు కూడా బ్యాక్ అవ్వలేదు. ఫస్ట్ ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించుకోవాలన్నారు. తర్వాత దాని నుంచి తెలుగులో తూ నా బతుకు అని వేయించాలన్నారు. అప్పటికి స్టిల్ 10 మంది అలాగే ఉన్నారు. చాలా డెస్పరేట్ గా ఉన్నారనే ఫీలింగ్ వచ్చింది. అరే మరి బిగ్ బాస్ కోసం ఈ లెవెల్ కి తగ్గిపోయి ఉంటారా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. 10 మంది అలాగే ఉన్నారు. ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు, తూ నా బతుకు ఆర్ ఐ ఆమ్ ఏ లూజర్. ఈ రెండిట్లో ఏదైనా ఇచ్చుకోవచ్చు అన్నారు. 10 మంది వచ్చారు కాబట్టి జడ్జెస్ ఏం చేశారంటే ఈ టాస్క్ ఓన్లీ అబ్బాయిలకి అన్నారు. అబ్బాయిలకి అని చెప్పి మళ్ళీ గంట టాస్క్ పెట్టారు. అందులో నవరాసాల మామ కృష్ణ ఉన్నాడు కదా, అతను సెలెక్ట్ చేసుకున్నాడు. అతనైతే ఈ ప్లేస్ లో తూ నా బతుకు అని టాటూ వేయించుకున్నాడు. యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాడు అంట. సో టాటూ వేయించుకుంటే గవర్నమెంట్ జాబ్ కూడా రాదు. దాన్ని కూడా డేర్ చేసి టాటూ వేయించుకున్నాడంటే మనోడు గ్రేట్ అనే చెప్పాలి. అంటే బిగ్ బాస్ అంటే అంత డెడికేషన్ ఉంది, అంత ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ టాటూ వేయించుకున్నాడు. సో టాటూ వేయించుకొని మనోడు టాప్ 6 లోకి అయితే వెళ్ళిపోయాడు. సో టాటూ వేయించుకొని మనోడు టాప్ 6 లోకి వెళ్ళిపోయాడు. నేనైతే ₹1,00,00,000 ఇస్తా అన్నా కూడా తూ నా బతుకు అని టాటూ అయితే వేయించుకున్నాం. బట్ ఆ టాటూ వేయించుకోవడం కూడా గ్రేటే. ఇంకా నెక్స్ట్ డేర్ వచ్చేసి హెయిర్ టాస్క్. ఈ టాస్క్ ఓన్లీ అమ్మాయిలకి పెట్టారు. హెయిర్ టాస్క్ అనగానే అందరూ వచ్చి నించున్నారు. తర్వాత నవదీప్ హెయిర్ స్టైల్స్ చూపిస్తూ ఇక్కడ దాకా కట్ చేసుకోవాలి అని చూపించారు. అప్పుడు కూడా ఎవ్వరు ఒక్కళ్ళు కూడా వెనక్కి వెళ్ళలేదు అమ్మాయిల్లో. తర్వాత ఈ టాస్క్ ని ఇంకొంచెం క్రిటికల్ చేద్దాం అని చెప్పి డిప్ప కటింగ్ కొట్టించుకోవాలి అని చెప్పారు. ఈ లెవెల్కి వచ్చేసరికి అపూర్వ అయితే వెళ్ళిపోయింది నాకు వద్దు అని చెప్పి. మిగతా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. సో ఆబ్వియస్లీ బెల్ టాస్క్ పెట్టారు. ఆ బెల్ టాస్క్ లో బాగి తుల్లూరి గారు అయితే గెలుచుకున్నారు. ఆమె డిప్ప కటింగ్ కొట్టించుకున్నారు. చాలా డేర్ అని చెప్పి లేడీస్ అయ్యుండి అంత చిన్న హెయిర్ పెట్టుకోవడం ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సెలబ్రిటీస్ అయితే పెట్టుకుంటారు, బట్ కామన్ మ్యాన్ కి ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్. ఆ డేర్ చేసినందుకు ఐఎమ్ అప్రిషియేటింగ్ హర్. ఆ హెయిర్ కట్ చూసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయ్యారు. అంటే గుండు చేయించుకుంటే ఆమె అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉందంట. హెయిర్ కట్ చేయించుకొని ఏమైతే నేరుగా టాప్ 7 లోకి వెళ్ళిపోయింది. ఇంకా 5వ డేర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే నిన్న ప్యాక్ ఆట ఆడినట్టు ఈ రోజు చిట్టీలు ఆట ఆడారు. అక్కడ 4 కార్డ్స్ ఉన్నాయి. ఆ 4గిట్లో 2 కార్డ్స్ లో ఎగ్జిట్ అని ఉండిద్ది. ఆ ఎగ్జిట్ కార్డ్ వస్తే డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకో 2 కార్డ్స్ లో టాప్ 15 అని ఉంటుంది.
సెలెక్ట్ అయితే టాప్ 15 లోకి వెళ్తారు. దీన్ని డేర్ చేయడానికి దీపక్ అండ్ వెంకీ వైబ్ వీళ్ళిద్దరు వచ్చారు. ఇద్దరు ఒక్కొక్క కార్డు తీసుకోమంటే దీపక్ ఏమో రెడ్ కలర్ కవర్ తీసుకున్నాడు, వెంకీ వైబ్ ఏమో ఎల్లో కలర్ కవర్ తీసుకున్నాడు. దీపక్ కి ఎగ్జిట్ వచ్చింది. సరే వెంకీ వైబ్ కి ఏం వచ్చింది అని చూస్తే అతనికి కూడా ఎగ్జిట్ వచ్చింది. నవదీప్ సెలెక్ట్ చేసుకునే ముందు ఒక రూల్ పెట్టాడు, ఇద్దరికి సేమ్ వచ్చింది అంటే వాళ్ళిద్దరికి ఒక ఫేస్ ఆఫ్ పెడతారు. ఆ ఫేస్ ఆఫ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు కంటెంటర్ అవుతారు, కంటెస్టెంట్ అవ్వరు, ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పి. ఆ టాస్క్ ఏంటంటే ఒక బురద పిట్ పెట్టారు. ఆ పిట్ లో రకరకాల కలర్స్ లో ఉన్న కార్డ్స్ ఉన్నాయి. అందులో నుంచి ఒక గ్రీన్ కలర్ కార్డ్ ఎవరైతే బయటికి తీస్తారో వాళ్ళు కంటెండర్ అవుతారు. ఆ కార్డు తీయలేని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ గేమ్ లో చాలా ఈజీగా దీపక్ అయితే గెలిచేశాడు అండ్ వెంకీ వైబ్ సాడ్లీ ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఈ రోజుకైతే మనకి టాప్ 3 కాస్త టాప్ 7 అయ్యారు. ఇంకా రేపటి ఎపిసోడ్ తో నాకు తెలిసి టాప్ 15 అయితే పూర్తిగా అయిపోతారు. ఎపిసోడ్ అయితే నాకు ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. మీకు ఎలా అనిపించింది? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.